పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రోజు పొందుకుంటున్నప్పుడు నువ్వు నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తల యేసయ్య అన్నాడు, నువ్వు ఏ కొలతతో విత్తుతావో ఆ కొలతతోనే నువ్వు పంట కోస్తావు అన్నాడు కదా. ఏ కొలతతో విత్తుతావో ఆ కొలతతోనే పంట కోస్తావు. ఒకడు అణిచి కుదించి దాన్ని బాగా అదిమి దాని నిండా కొలుచువాడు అదే కొలతతో తిరిగి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు అన్నాడు. ఈ మాటను మనము రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఇవ్వడం గురించి తీసుకోవచ్చు, దేవుని వాక్యాన్ని నువ్వు నేను వ్యక్తిగతంగా తీసుకోవడాన్ని గురించి కూడా చెప్పొచ్చు. హల్లెలూయా. వ్యక్తిగతంగా నువ్వు నేను వాక్యాన్ని ఎంతైతే తీసుకుంటామో, ఎంతైతే మనలోనికి దాన్ని అన్వయించుకుంటామో, ఎంతైతే దానికి లోపడతామో అంతగా నువ్వు బయట విషయాలలో అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. బయట విషయాలలో అంతగా ఇక్కడ నీవు కుడి వైపునకు విడమ వైపునకు నువ్వు వ్యాపించు, నువ్వు నీ గుడారం విశాలపరుచుకో, ఇవన్నీ కూడా మాటలు మాట్లాడాడు. ఎందుకు? నువ్వు మొదటిగా